రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి ఒక శుభవార్త అందించింది. రాబోయే 3 వారాల్లో బంగాళాఖాతంలో 4 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. బుధవారం రోజు రాబోయే 2 రోజుల్లోనే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఇందుకు సంబంధించిన వాతావరణం అనుకూలంగా ఉంది. ఇమేజెస్ స్టడీ చేసిన ఐఎండీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రాయలసీమ మీదుగా తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, కర్ణాటక ప్రాంతంలో నెలకొన్న మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ రోజు నుంచి శనివారం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 4-5 రోజులుగా తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. ఇక గురువారం, శుక్రవారం అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు కూడా వేస్తాయి. ఇక తెలంగాణలో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. గడిచిన 4 రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో 4 రోజుల్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోతా ఉంది. రాబోయే 4-5 రోజుల పాటు కూడా విపరీతమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో అత్యవసరం అయితే తప్ప నగర ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. దాదాపు హైదరాబాద్ నగరంలో 256 కాలనీలు నీట మునిగాయి. ఇంకా వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది 2 రాష్ట్రాల్లో. రైతు సోదరులు, వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు, పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. పిడుగులు, ఉరుములు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు మాత్రం వెళ్ళవద్దు. ఇక సాగుకు వాతావరణం అనుకూలిస్తూ ఉంది. ప్రస్తుతానికి కొంత లోటు వర్షపాతం నమోదైనా రాబోయే 3 వారాల్లో ఈ లోటు మొత్తం కవర్ అయ్యి మిగులు వర్షపాతంలోకి వెళ్తా ఉన్నాము అని భారత వాతావరణ శాఖ చెప్పింది. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజులు ఈ ఖరీఫ్ సీజన్కి చాలా కీలకంగా మారబోతా ఉంది. శనివారం నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.